ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న 2, 3 రోజులు హాస్పిటల్‌లో ఉండి హార్ట్ స్ట్రోక్‌తో ఎంతో ఇబ్బంది పడి నిన్న చనిపోయారండి. నిజంగా తనని హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చిన వారు ఒక్కరు కూడా లేరండి. వాళ్ళ బంధువులు గానీ, వాళ్ళ చుట్టాలు గానీ, తనని ఆదుకునేవారు ఎవరు కూడా వాళ్ళ అమ్మ పాపం ఎంతో ఏడ్చుకుంటుంటే గానీ ఆదుకునేవారు ఎవరు లేరు. కానీ ఆ అంకుల్ నిన్న చనిపోయారండి. చనిపోయినప్పుడు మాత్రం చుట్టాలొచ్చి బ్రతుకున్నప్పుడు మాకు కొంచెం చెప్తే మేము కొంచెం సాయం చేసేవారం. మేము కొంచెం మాట్లాడేవారం. మేము కొంచెం మంచి హాస్పిటల్‌లో చూపించేవారం అని మాట్లాడుతున్నారు. నిజంగా బతుకున్నప్పుడు ఆ సహాయం ఏదో మనిషి బ్రతుకున్నప్పుడు చేయొచ్చు కదండీ. కొంచెమైనా ప్రాణం కొంతవరకైనా మనం చేసే సహాయం ద్వారా ప్రాణము నిలబడుతుంది కదండీ. నిజంగా లోకంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. నిజంగా మన చుట్టుపక్కల కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనిషి బ్రతుకున్నప్పుడు సహాయం చేయండి. చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఎంతో తీరని లోటు గనుక ఆ మనిషి మాత్రం తిరిగి రాలేడు. ప్రాణం మాత్రం తిరిగి రాలేదు. కాబట్టి మనం బ్రతుకున్నప్పుడు మనిషికి సహాయం చేయాలనుకుంటున్నానండి. నిజంగా ఎంతోమంది పాడమొస్తే పుణ్యం వస్తది, పాడమొస్తే పుణ్యం వస్తది అంటారు. కానీ బతుకున్నప్పుడు మనం సహాయం చేసి ఆ ప్రాణం నిలబడడం ద్వారా ఎంతో పుణ్యం వస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.